ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేసినా అది నా జర్నీ. నేనే వెళ్ళాలి. నేనే సాల్వ్ చేసుకోవాలి. నేనే డెసిషన్స్ తీసుకోవాలి. ఎంతమంది సపోర్ట్ చేసినా. దే ఆర్ హెల్పింగ్ మీ టు బీ ఇన్ ఎ బెటర్ సిట్యుయేషన్స్ సో ఐ కెన్ మేక్ బెటర్ డెసిషన్స్. అల్టిమేట్‌లీ డెసిషన్స్ నావే. మా ఇంట్లో వాళ్ళు కూడా కాదు. సో ఐ హావ్ టు బీ మెంటల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆర్డర్ టు మేక్ రైట్ డెసిషన్స్ ఫర్ మైసెల్ఫ్ అని అనుకున్నాను. ద మొమెంట్ అలా నేను డిసైడ్ అయ్యానో లేదో, నేను నా ఫిజికల్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయడం, మెంటల్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయడం నేను స్టార్ట్ చేశాను. నేను నార్మల్‌గా చిన్నప్పటి నుంచి కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్, వర్కౌట్ అనేది ఉండేది నా లైఫ్‌లో జనరల్‌గా. కాకపోతే ఎప్పుడూ ఓన్లీ వర్కౌటే చేసుకునేదాన్ని. దాన్ని డైట్‌తో కంబైన్ చేయలేదు. బట్ నా డివోర్స్ ప్రాసెస్ గో త్రూ అవుతున్నప్పుడు రెగ్యులర్‌గా పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకొని రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళేదాన్ని టు ఫీల్ బెటర్, టు బర్న్ దోస్ క్యాలరీస్ అండ్ ఫీల్ బెటర్. అండ్ మెంటలీ ఫిట్ ఉండడానికి నేను ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ క్లాస్ అప్పుడు కోవిడ్ టైమ్ కదా! ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకునేదాన్ని. మెడిటేషన్‌వి గ్రూప్ క్లాసెస్ ఉండేవి. సో, ఫర్ ష్యూర్ ఐ యూజ్డ్ టు టేక్ థట్ అన్నమాట. గ్రూప్ మెడిటేషన్ క్లాసెస్ నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. టు థింక్ పాజిటివ్, టు బీ వెరీ హోప్‌ఫుల్ అండ్ టు కాన్సంట్రేట్ మోర్ ఆన్ మై ఇన్‌వర్డ్ జర్నీ. అండ్ జిమ్ చేస్తూ నేను ప్రాపర్ డైట్ ఫాలో అయితూ ఉన్నాను కదా! దట్ రియల్లీ హెల్ప్డ్ మీ అ లాట్ ఇన్ అచీవింగ్ మై మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ అని నేను చెప్తాను. ఆఫ్‌కోర్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా గెయిన్ చేశాను. బట్ ఆ మొమెంట్‌లో మెంటల్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ రియల్లీ హెల్ప్డ్ మీ. ఐ కుడ్ రియల్లీ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ మై థాట్స్. పాజిటివ్ థాట్స్ వస్తూ ఉండేవి ఎక్కువ. నేను ప్రాపర్‌గా ఫుడ్ ఎంత అవసరమో బాడీకి అంత తీసుకుంటూ, రెగ్యులర్‌గా వర్కౌట్ చేసుకుంటూ, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మెడిటేషన్ చేసుకుంటూ, ఆఫీస్ టైమ్‌లో వర్క్ చేసుకుంటూ, ఈ డివోర్స్ ప్రాసెస్ గో త్రూ అవుతూ, తర్వాత వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మా డ్యాడీ చనిపోయిన తర్వాత ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పెరగడము. ఐ ఫెల్ట్ లైక్ ఈ ఛాలెంజెస్ అన్నీ హ్యాండిల్ చేయాలంటే ఐ నీడ్ టు బి స్ట్రాంగ్. ఇఫ్ ఐ యామ్ సిక్ ఎవరు వచ్చి నన్ను చూసుకోవడానికి లేరు. నాకు నేనే చేసుకోవాలి. నేను స్ట్రాంగ్‌గా ఉంటేనే ఇవన్నీ హ్యాండిల్ చేయగలను అని డిసైడ్ అయ్యాను. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యాను. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎళ్లి కొన్ని రోజుల తర్వాత స్కిప్ చేసేదాన్ని. బట్ అలా చెయ్యకుండా రెగ్యులర్‌గా చేశాను. ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది నాకు.